హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని కోరుచున్నాను. మొన్న నేను ఒకటి ఫుల్ వీడియో మాట్లాడి పెట్టాను కదా, నా నా బాధ గురించి. ఎందుకంటే నాకంటే ఒక కుటుంబం దొరికిందంటే మీరే కదా. నా బాధని, నా పిల్లల బాధని మీకు చెప్పుకుంటే కొంచెమైనా తీరుతుందని చెప్పుకున్నాను. చాలామంది అక్క బాధపడకు, అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు అక్క అని చాలామంది కామెంట్ అయితే పెట్టారు. ధైర్యంగా ఉండాలక్క అని చెప్పారు. నా పిల్లల కోసమే ఇంత బతుకుతున్నాను, లేకపోతే ఇది బతికే బతుకు కాదు, ఒక నరకం కనబడుతుంది నాకు రోజు. ఎందుకంటే ఒక చిన్న పిల్ల లెక్క ఎత్తుకపోవాలి, తీసుకురావాలి. నా పిల్లలు ఇంట్లో పనులు చేసుకొని, నన్ను చూసుకొని, చదువుకొని, వాళ్ళు తల్లి మంచిగుంటే అన్ని పనులు చేసి వాళ్ళకు అన్ని పనులు చేస్తే తల్లి వాళ్ళకి ఇంత రిలీఫ్ అనేది ఉంటుంది, సంతోషం అనేది ఉంటుంది. కానీ వాళ్ళు అన్ని పనులు చేసుకోవాలి, అన్ని పనులు చేసుకొని చదువుకోవాలి. అలాగే నా పిల్లలు చేసుకుంటున్నారు. ఎందుకంటే మా అమ్మ బాగుండాలి, ఇంత మాట అయినా రావాలని, ఇంత మంచాల వండుకొనైనా వాళ్ళకి ఇంత మాట అయినా రావాలని నేను బతుకుతున్నాను. కానీ చాలామంది మాటలతోటి నన్ను చాలా బాధ పెడుతున్నారు. ఎందుకంటే మన దగ్గర వాళ్ళు అని మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళు మన బాధల్ని, మన కష్టాన్ని, మన పరిస్థితిని చూస్తారు, చూసి సూత బాధ పెడతారు. నేను అలాంటి వాళ్ళని నేను అస్సలే పట్టించుకోను. ఎందుకంటే ఊరుకొని వాళ్ళ నోరని వస్తుందని నేను చెప్పకపోకుంటాను. కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ నేనంటే ఊరుకుంటా, కానీ నా పిల్లలని సూత వాళ్ళ మాటలతో చాలా బాధ పెడతారు. ఎందుకంటే మా పక్కనే ఉంటారు. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని కాదు, ఎవరికి నా బాధ చెప్పుకునేదాన్ని కాదు, 4 ఇళ్ళు తిరిగేదాన్ని కాదు, ఎటు పోయేదాన్ని కాదు. నా పిల్లల పని ఏందో, వాళ్ళ చదువు ఏందో నా మంచానికే తెలుసు. నేను ఎంత బాధపడుతున్నాను, ఎంత నరకం పడుతున్నానో. నాకు ఒక ఇల్లే జైలు అయిపోయింది. నన్ను లేవట్టాలి, కూకుండా పెట్టాలి, అన్నం తినిపియాలి, నీళ్ళు తాగస్తలే, రోజు రోజుకి ఆరోగ్యం బాగుంటలేదు. ఇవాళ నేను ఉంటున్నాను, రేపు పోతున్నాను, నా పిల్లలు అనాథలు అవుతారు, ఏంటో మాట వినాలని వాళ్ళ కోసం ఇంత బతుకుతున్నాను. మీరు అందరూ సపోర్ట్ కావాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. అక్క నువ్వు ఉన్నా లేకున్నా మా సపోర్ట్ నీ పిల్లలకి ఎప్పటికి ఉంటుంది అక్క అని నాకు ధైర్యం చెప్తున్నారు. వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు, ఫోన్ కాల్ చేసి మాట్లాడుతారు. అమ్మ మంచిగా ఉన్నదా, అన్నం తిన్నదా నాని, అమ్మని జాగ్రత్త చూసుకో, అమ్మ ఉన్నంత సేపే కదా మీరు ధైర్యంగా ఉంటారని చాలామంది ధైర్యం చెప్తున్నారు. ఎందుకంటే మనం వాళ్ళ తెరువు పోకున్నా మన తెరువుకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు మన కష్టాలని, మన బాధలు అర్థం చేసుకొని సాయం చేయకున్నా పర్వాలేదు, ఒక బుక్కెడు పెట్టకున్నా పర్వాలేదు, బయట వాళ్ళు అర్థం చేసుకొని నేను ఒక్క పూట తినగలుగుతున్నాను అంటే మీ అందరి వల్లనే ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఇంట్లో నేను ఎంత బాధపడుతున్నా, ఎంత నరకం పడుతున్నా, నా పిల్లలు, నా బాధ, మా పిల్లల కష్టాన్ని, నా పరిస్థితి, నా ప్రాబ్లమ్ని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రాబ్లం తెలియాలని, ఆ గవర్నమెంట్ దాకా పోయి దీనికి మందులు కనిపెడితే బాగుండదని నేనైతే ప్రతి వీడియోలో అయితే చెప్పుకుంటున్నాను. కానీ వాళ్ళు అలా అర్థం చేసుకోరు, చాలా రకాలుగా బాధపడుతారు. ఎంత తినగలుగుతుంది, ఎంత బతకగలుగుతుందని, ఈ బతికెందుకే సావక అది ఇది అని అంటారు. నా పిల్లల కోసం నేను బతుకుతున్నా, వాళ్ళ కోసం కాదు కదా. ఎందుకంటే దూరం వాళ్ళు కాదు, వాళ్ళు నా దగ్గర వాళ్ళే. దూరం వాళ్ళు సుత కాదు, దూరం వాళ్ళు అయినా కానీ వాళ్ళతోటి మనకి ఏం పని అని సపరేట్కోకుంటాం. నా దగ్గర వాళ్ళే అయినా వాళ్ళ మాటలతో నేను పట్టించుకుంటాను. నా కష్టాన్ని, నా బాధని, నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు తోడుగా ఉన్న వాళ్ళు కావాలి. లేని వాళ్ళ నాకెందుకు అని నేను వాళ్ళని వాళ్ళు పక్క పెట్టినా కానీ వాళ్ళ నోరైతే అస్సలు ఊకోదు. ఆడవాళ్ళే కదా, ఆడవాళ్ళ పరిస్థితి ఏంది, ఆ పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోక వాళ్ళ మాటలతో చాలా రకాలుగా బాధ పెట్టారు. వాళ్ళ మాటలు సుత నేను రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. రికార్డింగ్ ఉంది, మాటలు రికార్డింగ్ ఉన్నది. ఏమనంటే బూతులు కక్కుతారు. నాకు లేవరాదు, నేను ఎక్కువ మాట్లాడలేను, నేను వాళ్ళతోటి ఒర్రలేను. ఎందుకంటే నేను బయటికి వెళ్ళేదాన్ని, వాళ్ళు ఎందుకంటే నా ఇంటికి వచ్చే నన్ను తిడుతూ అంటారు. అది వాళ్ళకి ఏం ద్రోహం చేసినో ఏమో, ఏ జన్మల శత్రువో ఏమో, కానీ నేను వాళ్ళ తెరువు పోకుండా కానీ వాళ్ళు ఎందుకో ఇలా అయినా బతుకుతాను అనుకుంటారో ఏమో, కానీ వాళ్ళ మాటలతో రకరకాలుగా బాధ పెడతారు. వాళ్ళ మాటలతో చాలా బాధ పెడుతున్నారు.
నేను సార్ దగ్గర స్టేషన్ పోయిన మూలకి స్టేషన్ కూడా పోయిన కేసు నా వెంబడి పడతారు సారు. నా బతికేమో నేను బతుకుతున్నా నా పిల్లల కోసం అని నేను పోయిన సారు కలిసిన. సారు కలిస్తే ఆమె కాళ్ళు ఆమె బాధలు ఆమె పడుతుంది, ఆమె ప్రాబ్లంతో ఆమె వాడుతుంది. మీరు ఆమె తిరిగి ఎందుకు పోతారని సార్ అడిగితే మేము వాళ్ళ తిరుగు పోము చేయమని అక్కడ వాళ్ళ తిరుగు పోమని ఆడ ఒప్పుకుంటారు. సార్కు భయపడతారు. ఇంటికి వచ్చినాక మళ్ళీ గట్టినే రెచ్చిపోతారు వాళ్ళు ఆడవాళ్ళే కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు అర్థం కదా. ఆడవాళ్ళంటే ఆడవాళ్ళు అందరు కాదు, ఒక్కతే ఉన్నది. మా ఎమ్మడైతే అట్లనే పడుతుంది. అయితే చాలామంది ఇప్పుడు నేను వీడియో మాట్లాడాను కదా, చాలామంది అడుగుతున్నానని ఈ వీడియో తీసేది పెడుతున్నాను. వాళ్ళ తిట్టిని సుత రికార్డింగ్ ఉన్నది. సారు సుత అన్నాడు, అమ్మ నిన్ను తిడుతున్నైతే నువ్వైతే రికార్డ్ చేయి, సెల్లులో అయితే రికార్డ్ చేయి, వాళ్ళ పేస్ పడకుండా మంచిదే కానీ వాళ్ళు తిట్టేటి అయితే రికార్డ్ చేయమన్నారు సారు. రికార్డ్ సుత చేసిన సార్కి వినిపిస్తే పిలిచి బెదిరించిన కానీ మళ్ళీ అక్కడ భయపడ్డట్టు చేస్తాను. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గట్టినే మాటలతో బాధ పెడుతుంది. ఏం చేయలేను పరిస్థితి అని చప్పడుకోకుంటున్నాను. ఓపిక అయితే పడుతున్నాను. ఎందుకంటే నా పిల్లలు చిన్న పిల్లలు కదా, నా పరిస్థితి నా ప్రాబ్లంతో నేను బాధపడుతున్నాను. నేనైతే ఊరుకుంటున్నాను. కానీ ఇంకా రెచ్చిపోయి పెట్టుకో నువ్వు ఏ ఛానల్లో పెట్టుకో అని అంటుంది. నెక్స్ట్ మూమెంట్లో ఆమె తిట్టినవన్నీ సుత నేనైతే పెడతాను. ఆ మాటలు ఇలా అంటుంది, ఎలా తిడుతుందని మీకైతే పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మంచిగా ఉంటే వాళ్ళ జోలికి పోతుంది వేరు, మనం మంచిగానే లేకపోతే మన పరిస్థితి మన ప్రాబ్లంతో నా బాధతోటి నేనే బాధపడతాను. ఇవాళ ఉంటానో రేపు పోతానో, రేపు పోయి బొందల పడతాను. నా పిల్లలు ఈ పరిస్థితి ఏందో, నా బాధలు నేను చస్తాను, వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు. ఏం తెలుస్తలేదు ఫ్రెండ్స్. ఇక ఓపిక అయితే పడుతున్నాను. ఇక అది ఇట్టడి అయితే పెడతాను, ఆ ఫోటోలతో సహా పెడతా. కానీ మనం ఏకుదమ్మున పెట్టాలి, ఎందుకు వాళ్ళు మారాలే కదా, ఇవాళ కాకుండా రేపైనా మారుతారని నేనైతే ఓపిక పడుతున్నాను. కానీ అలా అయినా మారతలేరు. కానీ ఇవాళ నేను ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. నా పిల్లల కోసమైనా నేను ఆలోచించి అయితే మొన్న వీడియో అయితే మాట్లాడి పెట్టాను. వాళ్ళ మాటలు సుత నేను పెడతాను ఫ్రెండ్స్. మీరందరూ సపోర్ట్ చేయగలరు. కానీ మీ సపోర్ట్ వల్లనే ఇంత ధైర్యంగా ఉంటున్నాను. నేను నా పిల్లలు మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. నా ఛానల్ని ఇక్కడి దాకా వచ్చిందంటే మీ అందరి సపోర్ట్ వల్లనే. మీరందరూ నన్ను అర్థం చేసుకొని నాకంటూ ఒక కుటుంబం దొరికిందంటే మీరందరి ఫ్రెండ్స్. మీ అందరికైతే నేను చాలా చాలా రుణపడి ఉంటాను. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.